ఒక తల్లి పిల్లవాడు ఒంటి నిండా బురద అలుదుకుంటే ఎలాగైతే ఆ పిల్లవాడిని మంచిగా శుభ్రంగా స్నానం చేయించి మళ్ళీ పరిశుద్ధుణ్ణి చేస్తుందో, ఈ సంసారంలో కొట్టుమిట్టాడుతూ అనేకమైన పాపాలనే ధూళి మొత్తం అంతా కూడా మన శరీరానికి అలుదుకుంటాం. మనకు తెలియకుండానే అవన్నీ జరుగుతాయి. ఒక చోటకి వెళ్ళినప్పుడు ఎన్నో అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది, మోసాలు చేయాల్సి వస్తుంది, అనేకంగా ఉంటాయి. అందువల్ల మనకి తెలియకుండానే మనలో చాలా పాపం అనేది ఒక బురదలాగా మనకి అతుక్కుపోయి ఉంటుంది. అట్లాంటి పాపాన్ని ఎలాగైతే పిల్లవాడిని తల్లి శుభ్రం చేస్తుందో, ఈ భాగవతం మనుష్యుల యొక్క మనసుకు పెట్టిన పాపాన్నంతా కూడా ప్రక్షాళనం చేస్తుంది. ఆ పాపమనే బురదని క్షయం చేస్తుంది. గనుకనే సంసార కర్దమాలేప ప్రక్షాళన పటీరసి అంటే ఎన్నో సాధనాలు ఉన్నాయి మనోమాలిన్యాన్ని పోగొట్టుకోవడానికి. అయినప్పటికీ కూడా భాగవతం అందులో విశిష్టమైనది. ఎందుకయ్యా భాగవతం అంత విశిష్టమైనది అంటే కృష్ణ పరమాత్ముడే స్వయంగా చెప్పాడు. కలియుగంలో జీవులకి నేను కథారూపంలో ఉండి అనుగ్రహం చేస్తానన్నాడు. శరీరంతో కనబడడం వేరు. ఆయన యొక్క విభూతులు, ఆయన యొక్క శక్తులన్నీ కూడా భాగవత కథను ఆశ్రయించుంటాయి. ఆ కథని ఎవరెవరు వింటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా కృష్ణ పరమాత్ముడి యొక్క అనుగ్రహం సర్వదా కలుగుతూ ఉంటుందని కృష్ణుడే స్వయంగా చెప్పినటువంటి మాట.